మీరే ఆయనయి ఒక స్థితి పొందిన తర్వాత ఉం. ఇంకా మీరు ప్రత్యేకంగా వెళ్ళి మీది చెప్పటం ఉంటది. ఆయన మీకు చెప్పేది ఏముంటది నాన్న? అంటే నేను ఏమంటానంటే, నేను నేను నా మీద వేసుకుంటే ఇప్పుడు ఏమవుద్దంటే, నేనే అన్నానంటే నా బలం తగ్గిపోతుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన బలం పెరగాలంటే మనం ఎవరో ఒకరి మీద వెయ్యాలి. ఉహుం. మనం ఏం చేస్తామంటే ఏ చిన్న పని చేసినా నేనే అనేది అనుకుంటాం, కాబట్టే పతనం అవుతాడు మనిషి. సో నేను అనే మాట రానికూడదు. నేననేది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఉమ్, మనకి ఈ స్థితి రావడానికి ఎవరో ఒకరు ఉన్నారు. మన జన్మ రావడానికి తల్లిదండ్రులు వచ్చారు కదా, ఉమ్. వాళ్ళ తర్వాతే మనం. అవును నాన్న. అప్పుడు నేను మీ వ్యూమోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు, నేనే ఇవన్నీ సాధించాను, నేను ఇదంతా సంపాదించాను, ఇదంతా నాదే అనుకుంటున్నాడు, కాబట్టి మనిషి పతనం అవుతున్నాడు. మీకు ఉమ్, ఈసారి అర్థమైందా? ఉమ్, ఉమ్, మానవుడు పతనం అవడానికి కారణం నేను అనే పదం వాడుతున్నాడు. ఉహుం, వీళ్ళందరూ ఇప్పుడు ఈ సమాజం అంతా ఏం చేస్తుంది, బాగా సంపాదించుకున్నారు అనుకోండి, ఉమ్. నేను అంటున్నారు. ఏమి సంపాదించలేదు అనుకోండి, నాకేమో తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు, నన్ను అనాథగా వదిలేశారు, మళ్ళీ అలాగా నెపమేస్తున్నారు, అవును. ఇలాగా నెపమేస్తున్నారు. కాబట్టి జన్మ గొప్ప జన్మ ఇచ్చారు. ఉమ్, వాళ్ళు ఇచ్చిన జన్మని ఎవరిచ్చారు అన్నది మనం ఎప్పుడైతే మర్చిపోయామో, ఉమ్, ఆ పాపం కూడా వెంటాడుతుంది అన్నమాట మనిషికి. ఉహుం, అర్థమైందా మీకు? జన్మ రుణం తీర్చుకోలేరు కదా తల్లిదండ్రుల రుణం. ఉమ్. అందుకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని మనం దూషించే ప్రతి మాట 1000 రెట్లు పాప ఫలితం ఇస్తుంది. వాళ్ళ భాష తల్లిదండ్రులు. తల్లిదండ్రులని ఖచ్చితంగా తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను పూజించాలి కూడా అవసరం అయితే. ఉమ్, అలా చేయని వాళ్ళకి ఎక్కువ ఫలితం, చెడు ఫలితాలన్నీ మీద పడతా ఉంటాయి. అయితే మాయ ఎక్కువ పట్టుకుంటది. ఉహుం, అందుకే దైవం కంట ఎక్కువ, అసలు కనిపించిన దైవం కంట కనిపించే తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. ఉహుం, వాళ్ళు పట్టుకోవటం లేదు. జనాలు ఎంతసేపు నేను చేశాను, నేను సంపాదించాను, నేను చదివాను, నేను ఉమ్. పెద్ద ఆఫీసర్ నవ్వాను, నా వల్లే, నేను కష్టపడితేనే కదా అనుకుంటున్నారు. కానీ ఉమ్. అసలు ఆ కష్టపడడానికి కారకులు ఎవరు? పోనీ అదే. ఇలా నిలబడడానికి కారకులు ఎవరు? ఇలా ఉమ్, మనం ఈ భూమి మీదకి వచ్చింది రావడానికి, జన్మకు రావడానికి కారకులు ఎవరు? ఉమ్, అది అది మర్చిపోతున్నారు. కాబట్టి మానవుడు పతనం అయిపోవడానికి కారణం అసలైన విషయం. మీరు ఈవేళ మంచి ప్రశ్న వేశారు. ఉమ్, ఇది అసలైన విషయం. అందుకే తల్లిదండ్రులని గుర్తు చేసుకోవాలి. ఉమ్. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటే మనకున్న పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పరంపర అంతా కూడా మనకు ఆశీర్వాదం అందిస్తుంది. ఉహుం, అది చేయట్లేదు, కాబట్టి ఈ పాప ఫలితాలన్నీ మోయవలసి వస్తుంది. ఉహుం. ఈసారి అర్థమైంది మీకు? అంటే మనం ప్రతిరోజు వాళ్ళని స్మరించుకొని వాళ్ళ పాదాల దండం పెట్టుకోవాలి. చేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళే కదా మనం వచ్చిన దానికి. ఉమ్. ఇప్పుడు నేను నేను ప్రతి విషయం వివరంగా చెప్తాను నేను. అందుకే నేను అవును. నేను సులువుగా ఉంటుంది మార్గం. అవును నాన్న. ఆ, చెప్తేనే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా. అంతేగా నాన్న మరి ఇప్పుడు. పాపం అర్థం చేసుకోవాలి కదా అందరూ కూడా. ఇప్పుడు ఉమ్, ఏం తెలియట్లేదు చాలా మందికి, నిజమే అనుకుంటున్నారు, ఏదో ఏదో దాంట్లో పడిపోతున్నారు. ఉమ్. అందులోంచి లేకదేనాకి మనుషులు లేరు ఇప్పుడు. ఎన్నాళ్ళ పూర్వం అయితే ఎవరికన్నా ఆపద వచ్చిందంటే అందరూ చుట్టాలు, బంధువులు, పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి అరే రే ఇలా జరిగింది ఏంటని అందరూ తలకో సాయం చేసేవారు. అవును. ఏదో ఒక సాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఉమ్, పడిపోయిన వ్యక్తి మీద సాయం చేయడం మానేసి అనేక రకాల బండలు వేస్తున్నారు. అంటే మాటలతోటి ఉమ్, రకరకాల హేళనలు చేస్తున్నారు. ఉమ్. అంటే కలి ఎలా పెరిగిపోయింది చూసారా? కలి ప్రభావం బాగా పెరిగింది. అవును నాన్న. ప్రతి చిన్న విషయంలో కూడా దూరేస్తుంది. కాబట్టి ముందు ఉమ్, ఏ గురువుని పట్టుకున్నా ముందు తల్లిదండ్రుల్ని వాళ్ళని స్మరించుకుని ఉమ్. వాళ్ళకి చేసి మీరు